సో టీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవాలు జరుపుతున్న ఈ వేళ ప్రస్తుతము జై స్వరాజ్య వరల్డ్ టీవీ కేసీఆర్ గారి బహిరంగ సభను ప్రత్యేక కవరేజ్ కోసం మనం ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం మనము ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి దగ్గరలో ఉన్నాము. మనతో ఉద్యమ నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. మరి ఏర్పాట్లకు సంబంధించి ఏమంటారో అడిగి తెలుసుకుందాం. సో నమస్తే మేడం. నమస్తే. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, ఉద్యమంలో అనేక రకాల ఒడిదుడుకులు, చివరికి విజయం సాధించారు. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. మరి మార్పు కావాలి, మార్పు రావాలన్న వ్యవహారంలో మార్పు వచ్చిందా? ఆ మార్పులో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారా? దీనిపై మీరేమంటారు? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ, తెలంగాణ ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ సైనికులకు అందరికీ తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ శుభాకాంక్షలు. బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే ఓదం కొడుకో కేసీఆర్ సభకు అన్నట్టుగా రైతులు ఎడ్ల బండ్లతోటి రెడీ అయిపోయినరు. జగదీశ్వర్ అన్న సైన్యము ఎక్కడి నుంచెల్లి దాదాపుగా 150 కిలోమీటర్ల దూరం నుంచెల్లి 3 రోజుల నుంచెల్లి ఎడ్ల బండ్లతోటి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ విధంగా ఉన్నది. కొంతమంది యువకులు సైకిళ్ల మీద వస్తున్నారు, ఇంకొంతమంది యువకులు పాదయాత్రలతో వస్తున్నారు. మహిళా మనులు బతుకమ్మలతోటి, కోలాటాలతోటి మరియు బోనాలతోటి రావడం జరుగుతుంది. కేసీఆర్ అంటేనే ఉద్యమము. తెలంగాణకు ఉద్యమం నేర్పించిన కేసీఆర్ గారు, ఉద్యమం అంటే తెలంగాణ కోసమే పార్టీ పెట్టిన కేసీఆర్ గారిని ఎవ్వరు కూడా మర్చిపోలేరు. ఆయన లేకపోతే తెలంగాణ లేదు, ఆయన లేకపోతే తెలంగాణనే రాకపోతుండే. సో 21 సంవత్సరాల క్రితం ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ కేవలము తెలంగాణ రాష్ట్ర సిద్ధించే లక్ష్యంగా ముందుకు పోయింది. ఆ విషయంలో కేసీఆర్ గారు విజయం సాధించారు. దీని వెనకాల అనేక మంది, వందలాది మంది అమరవీరుల త్యాగ ఫలితాలు కలిస్తే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ రాష్ట్రానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. దీనిపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులుగా కేసీఆర్ గారు ఉన్నారు. 14 ఏళ్లు పార్టీ పెట్టి ఉద్యమం చేసిండ్రు. 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ, అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి తెలంగాణకు సంక్షేమ పథకాలతో సంబరపెట్టింది. ప్రతి తెలంగాణకు హనుమంతుని గుడి లేని ఊరు లేదు, తెలంగాణ సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు అనే విధంగా పరిపాలన అందించారు. 16 నెలల్లో ఏదైతే జనాలు ఆగమైపోయి ఒక మార్పు అనే నినాదంతో ఏదన్నా కేసీఆర్ గారి కంటే గొప్ప మార్పు చూపిస్తారనేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ కరువు 2 కవల పిల్లలు అన్నట్టుగా ఉంటాయి. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే కరువు అక్కడ ఉంటది. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, సాగుకు నీళ్లు లేవు, కరెంటు కష్టాలు మళ్ళా మొదలైపోయినాయి. ఇవన్నీ ఇప్పుడు 16 నెలలల్లో కూడా ప్రతి పక్షం తరపున ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రతిపక్ష పాత్ర కూడా విజయవంతంగా పోషిస్తున్నారు. ఇప్పుడు 6 గ్యారంటీల పథకాలకు సంబంధించి ఈవెన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో మేము అమలు చేయబోతున్నాము, ఇంకా మా అంటే 1 or 2 ఉంది, అది కూడా భవిష్యత్తులో అమలు కాబోతుంది. ఇదంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము మా మీద చేసే విమర్శలు తప్ప 6 గ్యారంటీల పథకంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వెనకంజ వేయలే అని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నారు. 6 గ్యారంటీలు 420 హామీలల్లా ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు. ఒక గ్యారంటీ ఏంటంటే అది ఫ్రీ బస్సు గ్యారంటీ అమలైంది. అది కూడా ఏ విధంగా మహిళా మనులు బస్సులలో కొట్టుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ఏది లేదండి, ఎగవేతల గ్యారంటీని ముందు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్. 16 నెలలల్లా వాళ్ళ అవినీతి అక్రమాలు ఏ విధంగా పెరిగినాయో, వాళ్ళ ఆస్తుల కోసం తన్లాడుతున్నారు, వాళ్ళు డబ్బుల కోసం తండ్లాడుతున్నారు తప్ప తెలంగాణ కోసము, తెలంగాణ ప్రజల కోసం గాని, తెలంగాణ అస్తిత్వం కోసం గాని వాళ్ళు తండ్లాడతలేరు. వాళ్ళ ఊసు లేదు అసలు. తెలంగాణకు వ్యతిరేకులు వీళ్ళందరూ. తెలంగాణ ఇవ్వడానికి జాప్యం చేసి ఎంతో మంది అమరవీరులు కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణము. ఇంకొక పార్టీ అయితే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రనేసి పార్లమెంటు సాక్షిగా చెప్పింది. 2 జాతీయ పార్టీలతోటి తెలంగాణకు ఒరిగింది ఏం లేదు, రాబోయే రోజులలో కూడా ఒరగబోయేది కూడా ఏం లేదు. తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1 year దాటిపోయింది.